అబ్బా ఏంది నీ దెబ్బ? ఇట్లా తనొల్దిని కూడా ఏందిరా నీ కవిత్వం? చల్లని గాలి, ఎచ్చని దెబ్బ. చూసారా, కరెక్ట్ టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు మీకు తెలీదా? రేప్ చేసేవాళ్ళు. మధ్యలో హీరోలా వచ్చి నన్ను రక్షించారు. దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత నా అడ్రస్ కనుక్కుని మా ఇంటికి వస్తారు. నన్ను రక్షించారు కదా అనే కృతజ్ఞతతో నేను టీ ఆఫర్ చేస్తాను. ఆ తర్వాత ప్రేమ పెళ్లి అంటూ సుత్తి. అంతేగా? సుత్తే? ఏదో ఆడపిల్ల ఆపదలో ఉందని. ఆపదలో ఉన్నానని నేనేం అరవలేదే. మీరే ఓవర్ యాక్టింగ్ చేసి మంచి కాలక్షేపాన్ని డిస్టర్బ్ చేశారు. కాలక్షేపమా? అవును. ఏదో టైం పాస్ అవ్వక వాళ్ళ మాటలను సరదాగా ఎంజాయ్ చేస్తుంటే పెద్ద హీరోలా వచ్చి వాళ్ళని బాధేశారు. త్వరకాని, ఇప్పటికే చాలా టైం అయింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ని. డ్రైవర్ పోనీ. ఏమైంది? ఇంజిన్ బాగా హీట్ ఎక్కినట్టుంది. ఇప్పట్లో కదలదు. అంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవాలా? తప్పేటట్లేదు. ఈ రాత్రి వేళ దారి సరిగ్గా తెలియదు. ఎలాగో ప్రయత్నించి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామండి? ఈ అడవిలో దారి తప్పామంటే మనం చాలా చిక్కులో ఇరుక్కుంటాం. ఇక్కడ బందిపోటు దొంగలే కాదు, క్రూర మృగాలు ఉన్నాయట. ఓహో, ఇదన్నమాట నీ ప్లాన్. ఏదో వంకతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి రాత్రంతా ఇక్కడే ఉండేలా చేసి నీ కోరిక తీర్చుకోవాలనుకున్నావు. ఎంత మోసం! నువ్వెప్పుడైతే నన్ను ఒంటరిగా రమ్మన్నావో అప్పుడే అనుమానం వచ్చింది. నన్ను ఒంటరిదాన్ని చేసి నీ కోరిక తీర్చుకోవాలనుకోవడం పొరపాటే అవుతుంది. నీ ఆటలు నా దగ్గర సాగం. నన్ను ఒంటరిదాన్ని అనుకోకు. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చింది. దాని దగ్గర రివాల్వర్ ఉంది. ఇప్పుడే నిన్ను కాల్చి చంపేస్తాను. రావుతో చంపేస్తాను. నిజంగా చంపేస్తాను. నేను మనసున్న మనిషినే, క్రూర మృగాన్ని మాత్రం కాను. ఇదిగో కార్తాళం, నేను బయటపడుకుంటాను.
వచ్చానని ఎంత కంగారు పడ్డానో తెలుసా? థ్యాంక్ గాడ్, ఇప్పుడు నేను చూశాక ఎంతో సంతోషంగా ఉంది. విజయ్, నీ మనసుని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అది ఎంత గొప్ప మనసో ఇప్పుడు తెలిసిందే. నీ మనసు మీద నా మనసు పడ్డదే. పిలిచారా సార్? పాపారావు, నా గదికి ఎవరైనా వచ్చారా? మీ గది తాళం వేసింది కదండి, ఎలా వస్తారు? చూడు, నా గదిలోకి ఎవరో వచ్చినట్లేదు. నిజమేనండి, ఎవరో వచ్చి దేనికోసం వెతికినట్టుంది. ఉండండి, మేనేజర్ని పిలుస్తాను. వద్దు, నా రూమ్ ముందు ఎవరైనా తిరగడం చూసావా? ఇంతాక ఒక ఆయన ఇట్టే వచ్చాడు, కోటేసుకున్నాడు, పొడవాటి సిగార్ కాలుస్తున్నాడు. మీ గది ముందు తచ్చాడుతుంటే నేను చూశాను. సిగారా? సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. పోలీసులకు ఇంకా శోభ కేసు తేలినట్లేదురా. శోభ ఆత్మహత్యకు కారణం నాతో ప్రేమలో పడ్డం అనుకుంటున్నారు. నా గది కూడా సోదా చేసినట్టున్నారు. చేశారే అనుకో, ఏ సాక్ష్యాలు లేవు కదా, నీ మీద కేసు ఎలా పెట్టగలరు? నాకు ఆ భయం లేదురా. నా బాధంతా రోజా గురించే. విజయ్గా నన్ను ఇంత ప్రేమించిన రోజా వికీ అనే పేరు వింటేనే మండిపడుతోంది. వికీ శోభని ప్రేమ పేరుతో మోసం చేసి శీలం దోచుకుని దగా చేసిన వాడు అనుకుంటోంది. మై గాడ్, ఆ వికీ అనే మనిషి కంటపడితే నరికి పారేయాలన్నంత కసితో ఉంది. మన మాటలు ఎవరు వింటున్నారు? బీ కేర్ఫుల్. హాయ్ వికీ.
అన్నయ్య గారు నా చేయి పట్టుకుని పైకి రండి. కమాన్. ఇప్పటికే జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. జనానికి నా మొహం చూపించలేను. తప్పులు ఎవరైనా చేస్తారు. ప్లీజ్ నా చేయి పట్టుకోండి. కమాన్. తెలుసో తెలియదు నేను చేసిన తప్పుకి భగవంతుడు నాకు ఈ శిక్ష విధిస్తున్నాడు. విక్కీ, అయినా నాకెవరున్నారు? నేనెవరి కోసం బ్రతకాలి కనుక. విష్ యు ఆల్ ది బెస్ట్. రాజా గారు! No!